మానవ హక్కుల దినోత్సవం వర్ధిల్లాలి మానవ హక్కుల దినోత్సవం వర్ధిల్లాలి మానవ హక్కుల దినోత్సవం సాధించుకోవాలి మానవ హక్కులను సాధించుకోవాలి మానవ హక్కులను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి మానవ హక్కుల దినోత్సవం వర్ధిల్లాలి మానవ హక్కుల దినోత్సవం నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 76వ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాజంలో మనిషిగా బ్రతకడానికి కొన్ని హక్కులు అనేవి అవసరం. మరి ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి జీవించే హక్కు కావాలి, మాట్లాడే హక్కు కావాలి, స్వేచ్ఛ హక్కు కావాలి, సమానత్వ హక్కు కావాలి. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం, మరి ఈ సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వ హక్కులనేవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో పొందుపరచడం జరిగింది. కానీ 1948వ సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మరి ఒక ఐక్యరాజ్య సమితి సభ 1948వ సంవత్సరంలో ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని డిసెంబర్ 10వ తారీఖున ఆమోదించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా డిసెంబర్ 10వ తారీఖు అంటే మనకు గుర్తుకొచ్చేది మానవ హక్కుల దినోత్సవం. ప్రతి ఒక్క మనిషి మన యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి. మన హక్కులకు భంగం కలిగినప్పుడు అవి ప్రభుత్వాలైనా కావచ్చు, లేకపోతే మన హక్కులకు భంగం కలిగించే వేరే వ్యక్తులైనా కావచ్చు, ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మహానుభావుడు శ్రీ మహాకవి గారు చెబుతాడు, పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. ఈరోజు మన హక్కులకి ఎక్కడ భంగం కలిగినా దాన్ని అడ్డుకోవాలి, ప్రశ్నించాలి, కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం హక్కులను కాపాడుకుంటామో అప్పుడే ఈ సమాజంలో మనం గౌరవించబడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరోసారి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భీమ్.
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మాచర్ల బీసీ సంఘం నియోజకవర్గ మహిళా కన్వీనర్ గారు వరదల జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి బీసీ సంఘ మాచర్ల నియోజకవర్గ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలుగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మరి ఈ బాధ్యతను తీసుకోవడం జరిగింది. మరి మానవ హక్కుల స్వతంత్రాన్ని మరి ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖున మరి ప్రతి మానవుడు కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు మరి 2005 సామాన్యులకి ఎవరినైనా మనకి అన్యాయం జరిగితే ఎవరినైనా ప్రశ్నించే ఆర్టికల్ ద్వారా మరి ఇటువంటి మహనీయుల ద్వారా ఈరోజు ఏదైనా ప్రశ్నించడం జరిగింది. మరి ఈరోజు ఒక పేదవాడికి సువర్ణ అవకాశం ఏది అంటే అదే అని చెప్పుకోవాలి. 2005లో ఈ యొక్క ఆర్టికల్ని మరి పొందుపరిచారు. దాన్ని బట్టి ఎంతటి వాళ్ళనైనా నిలదీసే ఒక అవకాశాన్ని ఆ యొక్క చట్టాల ద్వారా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు అణగారిన ప్రతి మహిళలు కూడా దేనికి తీసిపోకుండా మరి ఇటువంటి గొప్ప అవకాశాలు మరి ఇటువంటి చట్టాలు బయటికి రావడం వల్లనే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క మానవుల హక్కుల చట్టాన్ని గురించి మాట్లాడే గొప్ప అవకాశాన్ని మరి ఈ యొక్క సమాజంలో నేను కూడా ఎన్నో ఇబ్బందులతో ఎన్నో కష్టాలతో వచ్చాను. కానీ ఇటువంటి చట్టాల గురించి ఒక అవగాహన వచ్చినప్పుడు నా వంతు నేను కూడా ఏదో ఈ సమాజానికి చేయాలనే ఒక కృషి పట్టుదల ప్రతి మహిళలలో రావాలి, ప్రతి యూత్లో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మానవ హక్కుల గురించి జగదేవరావు సర్వకాల సంఘ వ్యవస్థాపకులు కందుల రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు ప్రజా సంఘాల తరఫున మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల్ని మానవ హక్కులుగా పరిగణిస్తూ అంబేద్కర్ గారిని మరొకసారి తలుచుకుంటూ విద్య, ఉద్యోగం, ఉపాధి అనే అవకాశాల కోసం అలాంటి వారిని ఏ సందర్భంలో ప్రశ్నించడం మరియు సాధించుకోవడానికి యువత ముందుకు రావాలని, ముందుకు వచ్చినప్పుడు ఈ దేశ భవిష్యత్తు యూత్ మీద ఆధారపడింది. కాబట్టి ఇట్లాంటి హక్కుల్ని మనల్ని మనం కాపాడుకోవడానికి మరియు మనం గౌరవించుకోవడానికి ఉపయోగపడతాయని ఇంకొకసారి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి అందరూ వచ్చి అందరూ సహకరించి దీన్ని జయప్రదం చేయాలని ఒకసారి కోరుకుంటూ ముగిస్తున్నాం. వర్ధిల్లాలే మానవ హక్కుల సంఘం, వర్ధిల్లాలే మానవ హక్కుల దినోత్సవం, వర్ధిల్లాలే మానవ హక్కుల దినోత్సవం. సాధించుకుందాం మానవ హక్కులను, సాధించుకుందాం మానవ హక్కులను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.